ఈరోజు హనుమంతుని యొక్క వ్రత దినం, హనుమద్వ్రతం అని శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఏమిటి హనుమద్వ్రతం యొక్క విశేషము? ఇది హనుమంతుని జయంతి కాదే, మరి ఎందువల్ల ఈ హనుమద్వ్రతానికి ఇంత వైశిష్ట్యం? అందులో మార్గశిర శుద్ధ త్రయోదశికి హనుమద్వ్రతం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇది మనకి కొన్ని పురాణాల్లో మంత్రశాస్త్రంలో తెలుస్తుంది, రామాయణంలో తెలియదు. ఎందుకంటే అన్నీ రామాయణంలో తెలియాలని లేదు, రామాయణం కావ్య సంప్రదాయంలో రచింపబడింది. కొంతమంది హనుమను మంత్ర విశేషాలు ఇవి చెప్పేటప్పుడు రామాయణం లేదు కదండి అంటూ ఉంటారు. అది చాలా పొరపాటు ఆ మాట అనడం. ఋషి రచన అర్థం చేసుకోవాలి. వాల్మీకి రామాయణం కావ్యం, కావ్యంలో మంత్రాలు ఉపాసనలు చెప్పరు, అంతర్లీనంగా చెప్తారు. అక్కడ వాటిలో అంతర్లీనమై ఉంటాయి. అందుకే వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలు కూడా బయటికి శ్లోకాలు, లోపల మంత్రాలు. అందుకే మంత్రగర్భితమైన రహస్యాలన్నీ లోపల దాగి ఉంటాయి. అందుకే వాటిని పారాయణ చేసినా ఫలితం మనకు లభిస్తుంది. అయితే ఉపాసనా దృష్టితో ఎవరైతే పారాయణ చేస్తారో వారికి అవి కనిపిస్తాయి. కేవలం కావ్య దృష్టితో చదివితే అవే కనిపిస్తాయి, ఎలా భావిస్తే అలాగా. కానీ అందులో దాగిన మంత్రాలు ఏమిటనేవి పురాణాలు చెప్తూ ఉంటాయి. వాటిని విట్టి మనం సమన్వయించుకోగలగాలి. ఇక్కడ ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క కాండం సుందరకాండ, అందుకే దాని పేరు హనుమత్ కాండ అని మరొక పేరు, బీజకాండ అని మరొక పేరు, 2 పేర్లు ఉన్నాయి దానికి. రామాయణంలో అన్ని కాండలు ఒకలా ఉంటాయి, సుందరకాండ మాత్రం విశేషంగా ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంటుంది. లేకపోతే ప్రతి కాండ పేరు మనకు అర్థమైపోతూ ఉంటుంది. బాలకాండ అంటే ఏమిటో ఎవరైనా చెప్పగలరు, బాలురు కూడా. అదేవిధంగా అయోధ్యకాండ, కిష్కింధకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ, ఈ పేర్లని సులభంగా చెప్పచ్చు. రామచంద్రమూర్తి బాల్య విషయాన్ని చెప్తున్నది కనుక బాలకాండ, అయోధ్యలో జరిగిన విషయం అయోధ్యకాండ, కిష్కింధలో జరిగింది కిష్కింధకాండ, అరణ్యంలో జరిగింది అరణ్యం, యుద్ధ సమయం యుద్ధకాండ. మరి సుందరకాండ ఏమిటండి? ఆ మాటకు వస్తే లంకాకాండ అని పేరు పెట్టాలి, లంకలో జరిగింది కనుక. అయితే తులసీదాస్ రామచరిత మానస్ మాత్రం దీనికి లంకాకాండ అన్నాడు మహానుభావుడు. మనం కూడా లంకాకాండ అనొచ్చు కదా అంటే ఆ పేరు పెట్టలేదు వాల్మీకి. ధోరణి ప్రకారం చూస్తే అదే పేరు పెట్టాలి, కానీ సుందరకాండ అని పెట్టడంలోనే ఇది ప్రత్యేకము అని చెప్పదలుచుకున్నాడు వాల్మీకి. అందుకు దీనికి విశేషంగా సుందరకాండని పేరు పెట్టాడు. ఈ సుందరకాండ హనుమత్కాండే అవుతుంది. ఎందుకంటే సుందరకాండ మొత్తం ఒక్క పాత్ర చుట్టూ తిరుగుతుంది. మీరు కొంచెం ఆలోచించినా అర్థమవుతుంది. మిగిలిన కాండల్లో అందరూ కనబడుతుంటారు, సుందరకాండలో హనుమంతుడు తప్ప మరెవరూ కనబడరు. కానీ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, మరి రావణాసురుడు ఉన్నాడు కదండి, సీతమ్మ ఉన్నది, మధ్యలో రామచంద్రమూర్తి చివరికి కనిపిస్తాడు అని ప్రశ్న వేయచ్చు. కానీ మీరు గమనించితే హనుమంతుడు చూస్తున్నది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు అంటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది, ఇవే కనబడుతూ ఉంటాయి మొత్తం సుందరకాండలో. ఆయన చూసిన సీతమ్మ, ఆయన చూసిన రావణుడు, ఆయన మాట్లాడిన రాముడు, ఆయన మాట్లాడిన సుగ్రీవుడు, వీళ్ళే కనబడతారు తప్ప హనుమంతుడు లేని సన్నివేశం ఒక్కట్లేదు సుందరకాండ మొత్తం మీద. కానీ హనుమంతుని చుట్టూ తిరుగుతుంటుంది. మొత్తం రామాయణంలో ఒకడు చుట్టూ తిరిగిన కాండ ఇది ఒక్కటే. అందుకే హనుమద్భక్తులకి పారాయణం ఏమిటయ్యా అంటే సుందరకాండే పారాయణం. అందులో వాల్మీకి రామాయణ అంతర్గతమైన సుందరకాండకి మంత్రశక్తి ఎక్కువ ఉన్నది. ఇందులో విశేషం ఏంటంటే చాలామందికి ఇక్కడ పండితులు కూడా ఉన్నారు, వాళ్ళకి ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం తెలుస్తుంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం వనం, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరంలో సుందరం కానిదేముంది అన్నారు. సుందరకాండలో రాముడు సుందరుడు, సీతమ్మ సుందరి, కథ సుందరం, కావ్యం సుందరం, వనము సుందరం, కపి సుందరుడు, మంత్రము సుందరము అన్నాడు. వినగానే ఎంత బాగుందండి. ఒకేసారి సుందర సుందర శబ్దం వస్తుంటే చెవికి ఇంపుగా ఉంది, గుర్తుండిపోతుంది కూడా. కానీ కొంచెం ఆలోచిస్తే సుందరకాండలో రాముడు అందగాడంటే మిగిలిన వాటిలో కాడా అని ప్రశ్న వస్తుంది. అలాగే సుందరకాండలో సీతమ్మ అందగత్తే అంటే మిగిలిన కాండల్లో కాదా అని మరొక ప్రశ్న వస్తుంది. కానీ కావ్యం కథ కూడా సుందరకాండలోనే కావ్యం ఉందా? వాల్మీకి రామాయణం అంతా అందమైన సుందర కావ్యమే కదా, మరి ఎందుకు అలా చెప్పాడు? ఇది ఆలోచించాలి. అంతేకాదు ఋషి రచన ఎలా చూడాలి అని ఒక సంస్కారం అలవాటు చేసుకోవాలండి ఈ జాతి. మామూలు పోయిట్స్, మామూలు రైటర్స్ రచన పుస్తకాలు వేరు, కానీ ఋషి రచన ఎలా ఉంటుందంటే, ఋషి అంటే మంత్రద్రష్ట, ఇది అర్థం. ఋషి శబ్దానికి అర్థమే మంత్రద్రష్ట, ఋషయో మంత్రద్రష్టారహ. ఇది మంత్రద్రష్ట అంటే అతీంద్రియమైన శక్తితో వికసించిన ఒక దృష్టికి కనబడే సత్యాన్ని చెప్పేవాడు ఋషి. మరొక్కసారి రిపీట్ చేయనా? తపస్సు వల్ల వికసించిన అతీంద్రియ దృష్టికి గోచరించిన సత్యాన్ని చెప్పేవాడు ఋషి. అతను కనిపించేవని సత్యములే, కానీ మామూలు ఇంద్రియాలకి, మామూలు బౌద్ధిక ప్రజ్ఞకి అందదది. కేవలం తపశ్శక్తిగా అర్థమవుతుంది. అలాంటి సత్యాన్ని చెప్పేవాడు ఋషి. వాల్మీకి అటువంటి ఋషి.
వాల్మీకి వేద ఋషి, వేదముల్లో కొన్ని మంత్రాలకి వాల్మీకి ద్రష్ట, అసలు సామాన్యమైన కవి కాడు. అందుకే వేద స్వరూపంగానే రామాయణం రచించాడు కనుకనే వాల్మీకి ఆ స్థానం ఇవ్వబడింది. ఆయనే రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అని అంటాడు. 2 పర్యాయాలు రామాయణం వేదస్వరూపం అని చెప్తాడు. వాల్మీకే చెప్తాడు స్వయంగా రామాయణంలో. వేదం అంటే మంత్రస్వరూపం. అది అలాంటి మంత్రస్వరూపము, మంత్రాది దేవతలు రామాయణం అంతా ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్న దాన్ని ఒక్కసారి పరామర్శ చేసుకుంటే రామాయణంలో 3 మంత్రాది దేవతలు ఉన్నారు. ఒకరు రామచంద్రమూర్తి, ఇంకొకరు సీతమ్మ, మూడవది హనుమంతుడు. 3 ఎవరికి వారు ప్రత్యేకం, ఎవరికి వారు స్వతంత్రులే అటువంటి వారు. కానీ 3 ఒకరి మీద ఒకరు ఆధారపడ్డట్టు కనబడుతూ ఉంటారు. కానీ 3 ఎవరికి వారు ప్రత్యేకమే, ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగినటువంటి వారే. అటువంటి దివ్యమూర్తులు 3. ఈ సుందరకాండకు వచ్చేటప్పటికీ మనం మంత్రపరంగా అర్థం చెప్పుకోవాలి, కావ్యపరంగా అర్థం చెప్పాలి. వాల్మీకి కావ్యానికి న్యాయం చేశాడు, మంత్రానికి న్యాయం చేశాడు. ఆ రెంటిని పొందుకు చూపిస్తాడు. ఎంత అందంగా చెప్తారంటే సుందర శబ్దానికి ఆలంకారికంగా అర్థం తెలుసుకుందాం. నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత, ఇది నిర్వచనం. పోయిన వస్తువు తిరిగి దొరికితే దానికి సుందరము అని పేరు. అంటే సుందరం అనేది ఆనందానికి మరొక పేరు. ఎందుకంటే ఆనందానికి రకరకాల పేర్లు ఉన్నాయి. రమణీయం, కమనీయం, సౌందర్యం, రకరకాల పేర్లు చెప్తాం. మనమైతే అన్నీ వాడేస్తాం, కానీ శాస్త్రం దేనికి ఏది వాడాలో చెప్తుంది. కానీ సుందరం అనేది ఆనందానికి పేరు. అటువంటి ఇప్పుడు ఏ ఆనందాన్ని సుందరం అనాలి అంటే నష్టద్రవ్యస్య లాభోహి, పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరమని పేరు అని చెప్పాడు ఇక్కడ. ఇందులో పోయిన వస్తువు ఎవరు, దొరికినది ఎవరు అనగానే ఎవరైనా చెప్పగలం. పోయిన వస్తువు ఎవరమ్మా? సీతమ్మ. ఆ సీతమ్మ జాడ దొరికింది, అప్పుడు ఒక ఆనందం కలిగింది. ఎవరికి కలిగింది? ఒక్కొక్కరికి ప్రశ్న వేసుకుందాం. సీతమ్మను చూసిన వెంటనే మొదట అమ్మయ్య వెతుకుతున్న వస్తువు కనబడిందని ఆనందం కలిగింది ఎవరికి? హనుమస్వామికి. అంతేకాదు రామచంద్రమూర్తి విషయం తెలియక 10 నెలలు బాధపడుతూ రావణాసుడు 2 నెలలు గడువు పెట్టాడే, ఇంకేం జరుగుతుంది, ఈ 2 నెలల్లో ఏం అద్భుతం జరుగుతుంది, ప్రాణాలు పోగొట్టుకుందామని సిద్ధపడ్డ సీతమ్మకి హనుమంతుడి వల్ల దుఃఖం పోయి పోయిన రామచంద్రమూర్తి యొక్క జాడ దొరికింది కనుక ఆవిడికే ఆనందం కలిగింది. ఇద్దరు పొందారు. అంటే వాళ్ళిద్దరికీ ఆనందం కలిగిన కాండ. అంతేకాదు హనుమంతుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి వానర వీరులందరూ తిరిగి హనుమంతుడు రాగానే వాళ్ళు ఆనందాన్ని అనుభవించారు. తర్వాత వార్త తెలిసిన సుగ్రీవుడు కూడా ఆనందాన్ని అనుభవించాడు. ఇదంతా విని రాముడు ఆనందాన్ని అనుభవించాడు, లక్ష్మణస్వామి ఆనందాన్ని అనుభవించాడు. కనుక అందరికీ కూడా పోయిన వస్తువు తిరిగి దొరికిన ఆనందము లభించిన కాండ కనుక దీని పేరు సుందరకాండ అన్నారు ఇక్కడ. అంటే ఆనందకాండ. సుందరకాండకి మరొక పేరేమిటి? ఆనందకాండ అని గొప్ప భావం చెప్పారు. అందుకే సుందరకాండ పారాయణ చేస్తే నష్టపోయినది, దెబ్బతిన్నవి కోలుకొని మళ్ళీ మనం బాగుపడగలం. అందుకే సుందరకాండ పారాయణ దుఃఖాన్ని పోగొట్టి భయాలు తొలగించి ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని ఆ కాండ పేరులోనే కనబడుతుంది.